హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. సో అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ విన్న విషయమే. స్టాక్ మార్కెట్లో 99% లూజ్ అవుతూ ఉంటారు, అలాగే 1% విన్ అవుతూ ఉంటారని. సో మనకు 99% లూజ్ అయ్యే వాళ్ళ గురించి అవసరం లేదు, వాటి గురించి మనం పక్కన పెట్టేస్తే మరి రిమైనింగ్ 1% ఎలా విన్ అవుతున్నారు, సో విన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్లో, సో వాళ్ళే ఎందుకు విన్ అవుతున్నారు అన్న దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ముందుగా స్టాక్ మార్కెట్లో మనం స్టే అవ్వడానికి అంటే నిలదొక్కుకోవడానికి మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అయితే మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఆ రూల్స్ అనేటివి మనీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదు అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ కావచ్చు, ప్రాపర్ అనాలిసిస్ కావచ్చు, తర్వాత ట్రేడింగ్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ తర్వాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా ఉండాలి, ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది, ఆ 1% వాళ్ళ ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది, ఆ ట్రేడింగ్ వ్యూతో వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అన్న దాని గురించి అయితే మనము డిస్కస్ చేద్దాము. సో నేను చెప్పే ప్రతిదీ కూడా అది స్ట్రాటజీ కాదండి, ఒక కాన్సెప్ట్. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, స్ట్రాటజీ కావాలి, కొత్త స్ట్రాటజీస్ కావాలని మీరు వెళ్తున్నన్నిసార్లు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీరు మార్కెట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఏ రోజైతే మీరు కాన్సెప్ట్ని తెలుసుకొని మీరు ముందుకెళ్తారో ఆ రోజు నుంచే స్టాక్ మార్కెట్లో మీ యొక్క సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది నేను ఏ విధంగా చెప్తున్నాను అంటే, స్ట్రాటజీస్ ఈజ్ నథింగ్ బట్ మీరు చదువుకునేటప్పుడు బట్టి పట్టడం అంటారు కదా, అలా ఉంటుంది. కానీ కాన్సెప్ట్ని తెలుసుకొని వెళ్ళడము అంటే దాని యొక్క అవగాహన చేసుకొని వెళ్ళడమే. ఓకే, మీకు ఎదురయ్యే సమస్య కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా కానీ మీకు మీరుగా ఓన్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళే ఆలోచన మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు పూర్తిగా అవగాహన చేసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే మీకు వస్తుంది తప్ప బై హార్ట్ చేసి లేదా స్ట్రాటజీస్ ఎవరో డిజైన్ చేసిన స్ట్రాటజీస్, ప్రీడిఫైన్ స్ట్రాటజీస్, దానికి తలాతోక ఉండదు, ఓన్లీ కండిషన్స్, ఇది సాటిస్ఫై అయితే అలా, అది సాటిస్ఫై అయితే ఇలా వెళ్ళినట్లయితే మీరు డెసిషన్ తీసుకునే అవకాశం అనేది మీకు లైఫ్లో రాదు, మీరు చేయలేరు. ఆ 99% లూజర్స్లో మీరు ఎప్పుడూ ఉండనే ఉంటారనమాట. ఓకే, సో ఇక మనము టాపిక్ గురించి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ ఎప్పుడూ కూడా మనం మార్కెట్ని అనలైజ్ చేయాలండి. మార్కెట్ అనలైజ్ చేయాలంటే మనమేమి చాలా పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాగైతే మన ఫ్రెండ్తో కానీ, లేదా మన వైఫ్తో కానీ, లేదా మన పిల్లలతో కానీ, మన తల్లిదండ్రులతో కానీ, లేదా మన లవర్తో కానీ వాళ్ళ యొక్క మనసుని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తాము, సేమ్ మార్కెట్ యొక్క పల్స్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మీరు డైలీ మీ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ చార్ట్ ఓపెన్ చేయండి, దాన్ని అబ్జర్వ్ చేయండి, గమనించండి, ఆస్వాదించండి. అప్పుడు మాత్రమే మనకు నెక్స్ట్ మార్కెట్ ఏం జరగబోతుంది అన్నది మీకే అర్థమవుతుంది. అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు, జ్యోతిష్యం ఏం లేదు, వేరే ఇంకోటి ఏం లేదండి. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సందర్భం, ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నెక్స్ట్ మా మదర్ ఏ విధంగా రియాక్ట్ అవ్వగలదు అన్నదని నేను ఎక్స్పెక్ట్ చేయగలను. వై? బికాస్ నేను తనతో చిన్నప్పటి నుంచి నేను తనతో ఉన్నాను. ఏ సిచ్యువేషన్లో తను ఎలా రియాక్ట్ అవ్వగలదో, ఎలా రియాక్ట్ అవ్వదో అన్న విషయం నాకు తెలుసు. దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు అన్నది నేను ఎస్టిమేట్ చేయగలను. బట్ అలానే అవ్వాలనే రూల్ ఏం లేదు, బట్ అది మీకు దాదాపు 90 to 99% అనేది యాక్యురసీ ఇస్తుంది. ఓకే, అలాగే ఎవరో పక్కింటి ఆవిడో లేదా పక్కింటి అతనో ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేది నాకు తెలియదు. ఎందుకు అంటే వాళ్ళతో నేను సహజీవనం చేయట్లేదు, వాళ్ళ గురించి నాకు తెలియదు. క్లియర్? అలాగే మనం మార్కెట్ని కూడా, నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని డైలీ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగలిగితే, దాన్ని మనం ప్రేమిస్తున్నట్లయితే, దాన్ని మనం ఆస్వాదిస్తున్నట్లయితే, అవగాహన చేసుకుంటున్నట్లయితే, అలాగే మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసుకొని వెళ్తున్నట్లయితే, ఎందుకు చెప్పదండి రేపు మార్కెట్ ఇటు వెళ్తుంది అని మీకు ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది, మీ మనసే మీకు చెప్తుంది అనమాట. సో దాన్ని ప్రిడిక్షన్ అంటారు. అంతేగాని అది చూడడము, ఇది చూడాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి, ఎవడో చెప్పాడు, ఏదో చేశాడు, అన్నీ పక్కన పెట్టండి, అవన్నీ నెక్స్ట్ తర్వాత విషయం. బట్ మనము ఈ విధంగా అనలైజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మార్కెట్ గురించి మీకే అర్థమవుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్. అది సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ థింగ్ మనలోకి తీసుకోవాలి, మనలోకి ఆస్వాదించాలి. ఓకే, నౌ సో ఇప్పుడు చూడండి,
ఎందుకు 1% ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు, 99% లూజ్ అవుతూ ఉంటారు? సో ఈ 1% సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో మనము ఈరోజు డిస్కస్ చేద్దాం ఒక టాపిక్. ఫస్ట్ మనకు మార్కెట్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ అయితే మూడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి బుల్లిష్ మార్కెట్ ఒకటి, అలాగే బేరిష్ మార్కెట్ ఇంకొకటి, అలాగే థర్డ్ వన్ వచ్చి కన్సోలిడేషన్. మెయిన్గా ఈ మూడింటిని మనం డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈరోజు మార్కెట్ అనేది బాగా పైకి వెళ్తూ ఉందనుకోండి, మార్కెట్ బుల్లిష్గా ఉంది అని చెప్తాం. అలాగే మార్కెట్ డౌన్ అవుతూ ఉందనుకోండి, మార్కెట్ బేరిష్గా ఉంది అని చెప్తాం. అలాగే మార్కెట్ ఎటు వెళ్లకుండా అక్కడక్కడే అప్ అండ్ డౌన్స్ వెళ్తూ ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉందని చెప్తాం. సో ఈ మూడు కాక వేరేది మనం పెద్దగా డిస్కస్ చేయము. మెయిన్గా ఈ మూడు మాత్రమే మనకు మార్కెట్లో కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ద మార్కెట్ సైకాలజీ, ఈ మూడు కూడా. అండ్ దెన్ మార్కెట్ బుల్లిష్గా ఉంది అంటే మనం ఏం చేస్తాము, బై సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. అలాగే బేరిష్గా ఉంది అంటే మనం ఏం చేస్తాము, డౌన్ సైడ్ అంటే సెల్ చేయడానికో లేదంటే ఆప్షన్స్కి అయితే పిఈని బై చేయడానికో ట్రై చేస్తాం. అలాగే కన్సాలిడేషన్ మార్కెట్లో మనకు సిఈ కానీ పిఈ కానీ ఆప్షన్స్లో మనకు 2 ప్రీమియమ్స్ పడిపోతాయి కాబట్టి సెల్లింగ్ సైడ్ వెళ్తాం అనమాట. సో ఈ విధంగా బేస్డ్ అపాన్ ద మార్కెట్ని బట్టి మనం మూడ్ని చేంజ్ చేసుకుంటూ మన యొక్క ట్రేడింగ్ యొక్క పద్ధతి అనేది డిజైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలామంది చాలా రకాలుగా చెప్పి ఉంటారు, నేను కూడా చెప్పి ఉంటాను. ఒకటి, 99% లూజ్ ఎందుకు అవుతారు, 1% ఎందుకు సక్సెస్ అవుతూ ఉంటారంటే 99% ఒక డైరెక్షన్లో వెళ్తే ఈ 1% ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి ఈ 1% అనేది సక్సెస్ అవుతారు. ఈ 99% ఒకే డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు అని. ఓకే, సో మరి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి, ఆపోజిట్గా ఎలా ఆలోచించాలి, ఇది మెయిన్ థింగ్. ఆపోజిట్గా ఆలోచించాలి అని చెప్తుంటారు కానీ మరి ఎలా ఆలోచించాలి, ఆపోజిట్గా ఎలా వెళ్ళాలి అన్నది నేను ఈరోజు మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను మన డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా నేను చేస్తానండి. సో ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి నాకు హై అక్యురసీ ఉంది. అంతేకాని నేనేదో అంటారు చూడండి, నేనేదో ఊడబుడిచాను అనేది ఏమీ లేదు. జస్ట్ అందరూ ఆలోచించే దానికంటే నేను ఆపోజిట్గా ఆలోచించి నేను ట్రేడ్స్ తీసుకుంటాను. మన డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అవే మనకు దాదాపు 90 to 95% సక్సెస్ రేట్ని అయితే ఇస్తుంది అనమాట. ఆపోజిట్గా ఆలోచించడం, అలాగే కరెక్ట్ వేలో మనం అనాలిసిస్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ట్రేడ్స్ తీసుకోవడమే మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అదే మనకు మంచి సక్సెస్ రేట్ని అయితే మనకు ఇస్తుంది అనమాట. నౌ సీ హియర్, బుల్లిష్ మార్కెట్ అంటే అందరూ అనుకుంటారు, సాధారణ వ్యక్తి ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, బుల్లిష్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది అనేది ఒక అవగాహన. ఈ అవగాహనతో ఏం చేస్తారంటే చాలామంది ఒక సిఈ ఆప్షన్ని బై చేస్తూ ఉంటారు. సిఈ ఆప్షన్ అంటే మార్కెట్ పెరుగుతూ ఉంటే సిఈ ఆప్షన్ యొక్క ప్రీమియం పెరుగుతుంది, ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఆలోచన ఉంటుంది. అలాగే బేరిష్ మార్కెట్ అంటే మార్కెట్ పైనుంచి కిందికి పడిపోతుంది కాబట్టి పుట్ ఆప్షన్ని బై చేస్తారు. అలాగే కన్సాలిడేషన్ తీసుకుంటే మార్కెట్ ఎటు వెళ్ళదు, అక్కడే ఉంటుంది అని చెప్పేసి ఇదొక అవగాహన. బట్ చూడండి, ఈ అవగాహన అనేది కేవలము ఒక వర్చువాలిటీ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ రియాలిటీ. రియాలిటీకి వచ్చేసరికి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, బుల్లిష్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది, బేరిష్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, కన్సాలిడేషన్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు రియాలిటీలో నేను చూపిస్తాను చూడండి. సో రియాలిటీకి వచ్చేసరికి మనకు చూడండి, సో దిస్ ఈజ్ ద బుల్లిష్ మార్కెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మార్కెట్ అనేది కింద నుంచి పైకే వెళ్తుంది కాబట్టి దీన్ని బుల్లిష్ మార్కెట్ అంటాం. కానీ మీరు ఇంటర్నల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఎలా ఉంటుంది చూడండి. సో కింద నుంచి పై వరకు వెళ్ళి ర్యాలీ జరుగుతుంది. సో ఒకనొక టైంలో మళ్ళీ ఏం జరుగుతుంది, ఒక బిట్ కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ అనే వర్డ్ అనేది ఎప్పుడు వస్తుందంటే చూడండి, తన వెళ్తున్న డైరెక్షన్ నుండి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ అక్కడ నుంచి రికవర్ అవుతుంది కదా. సో చూడండి, సో దీన్ని మనం కరెక్షన్ అంటాం. ఓకే, చూడండి, సో మార్కెట్ పైకి పెరుగుతూ సో వన్స్ అపాన్ టైం ఒక టైంలో ఏమవుతుంది, మనకు అక్కడ నుంచి డౌన్ అవుతుంది అనమాట, కరెక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏం జరుగుతుంది, ర్యాలీ జరుగుతుంది. ఒకనొక టైంలో మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి కరెక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ర్యాలీ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చాలామంది ఎలా లాస్ అవుతారు అన్నది నేను డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఒక సైకాలజీ అనేది మనకు
ముందుకు వస్తుందండి. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు మార్కెట్ పైకే వెళ్తుంది కాబట్టి సిఈ బై చేస్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందుగానే బై చేయరు. చాలామంది ఏం చేస్తారంటే ర్యాలీని చూసి చూడండి మార్కెట్ పెరుగుతూ ఉంది, వెళ్తూ ఉంది, ఓకే మార్కెట్ వెళ్తూ ఉంది, ఇంకా పైకే వెళ్తుంది, ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఏం చేస్తారంటే సో ఈ పాయింట్లోనో లేదా ఈ పాయింట్లోనో సిఈని బై చేస్తారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి ఏం చేస్తారు, వెంటనే గ్రీడీనెస్గా ఈ సిఈని బై చేస్తారు. చేయగానే ఒకనొక టైం దగ్గర, ఒక లెవెల్ దగ్గర ఏం జరుగుతుంది, చిన్న కరెక్షన్ జరుగుతుంది. ఈ కరెక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడైతే బై చేసింటారో అక్కడ నుంచి లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లాస్, ఆ రెడ్ అనేది మీ యొక్క పోర్ట్ఫోలియోలో కనిపించగానే అన్నీ కదులుతాయి. అప్పుడు మనకు ఎక్కడి నుంచి ఏమేమి ఉంటాయో అన్నీ కదులుతాయి. ఓకే, ఆ కదలడంతో ఏమవుతుంది, మనకు ఒక భయం అనేది వస్తుంది. ఆ భయంతో ఏం చేస్తారంటే ఆ లాస్తో ఎగ్జిట్ అయిపోవడమో, లేదు అంటే వాళ్ళు తీసుకున్న ఎంట్రీ నుండి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, తీసుకున్న ఎంట్రీ నుండి కరెక్షన్ చూడండి కిందికే వెళ్తుంది కదా, అంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోతుంది, కరెక్షన్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోతుంది. ఓకే, ఈవెన్ దో మార్కెట్ అనేది మనకు బుల్లిష్నెస్లో ఉన్నా కూడా వాళ్ళు ఎంట్రీ తీసుకునే విధానంలో మనకి ఏమవుతుంది, ఎంట్రీ స్టాప్ లాస్, ఓకే ఆటోమేటిక్గా వాళ్ళకు స్టాప్ లాస్ హిట్ అయిపోయి లాస్ అయిపోతుంది. బట్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కొద్దిసేపటికి మళ్ళీ ర్యాలీ జరుగుతుంది. అప్పుడు అనుకుంటారు, అయ్యో నా స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, హోల్డ్ చేసినట్టే ప్రాఫిట్ వచ్చేదేమో. సో ఇలా చాలాసార్లు మిస్టేక్స్ చేయడంతో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా వైప్ ఆఫ్ అయిపోతుంది అనమాట, మొత్తం వైప్డ్ అవుట్ అయిపోతుంది. ఇది అందరూ చేసే చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో ఈ మిస్టేక్తో ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, మీరు నేను అందరూ కూడా ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తూ ఉన్నా కూడా ఈ టైంలో, ఈ పార్ట్ ఆఫ్ టైంలో, కరెక్షన్ టైంలో వాళ్ళకు లాస్ కనిపించగానే ఎగ్జిట్ అయిపోవడము, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయిపోవడము జరుగుతుంది. ఇలాంటివి చాలాసార్లు వాళ్ళ మీద పడడంతో వాళ్ళు మార్కెట్ నుంచి గెట్ ఆఫ్ అయిపోతారు. అంటే టోటల్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. మార్కెట్లో బుల్లిష్లో కానీ లేదా బేరిష్లో కానీ కరెక్షన్ అనే టర్మ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఇది బుల్లిష్ మార్కెట్లో చూడండి, ర్యాలీ కరెక్షన్ ర్యాలీ, క్లియర్. నెక్స్ట్ బేరిష్ మార్కెట్ చూసేసరికి, బేరిష్ మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ పైనుంచి కిందికి పడుతుంది. అందరూ కూడా మార్కెట్ పడుతుందని చెప్పేసి పిఈని బై చేస్తారు. సేమ్ ఇక్కడ పిఈని బై చేశారనుకోండి, అయ్యో పడుతుంది ఇంకా పడిపోతుందేమో అని పిఈని బై చేస్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుంది, లిటిల్ బిట్ కరెక్షన్ జరుగుతుంది. వీడు పెట్టిన స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కిందికి పడిపోతుంది, మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది, మళ్ళీ కిందికి పడిపోతుంది. సో ఇలా రాంగ్ ఎంట్రీస్ తీసుకోవడంతో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తం స్టాప్ లాసెస్తో వైప్డ్ అవుట్ అయిపోతాయి. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే కన్సాలిడేషన్ మార్కెట్ వచ్చేసరికి రియాలిటీలో ఏ విధంగా ఉంటుంది చూడండి, పైకి కిందికి. సో ఇక్కడ కూడా ఈ కన్సాలిడేషన్ మార్కెట్లో కూడా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది అని అర్థం చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఇక్కడ బై తీసుకున్నారనుకోండి, ఇది స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ బై తీసుకున్నారనుకోండి, కొంచెం పైకి వెళ్ళేసి అక్కడ నుంచి రివర్స్ అయ్యి వీళ్ళ యొక్క స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అరే మార్కెట్ పడిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, పిఈని బై చేస్తారు, మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అరే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ సిఈని బై చేస్తారు, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో మార్కెట్ యొక్క సైకాలజీ, మార్కెట్ యొక్క మూడ్ బేరిష్లో ఉందా, బుల్లిష్లో ఉందా, కన్సాలిడేషన్లో ఉందా, మార్కెట్ యొక్క మూడ్ని ముందుగా మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతే మనకు స్టాప్ లాసెస్తో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా నాశనం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ కాన్సెప్ట్. మరి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి చూడండి. ఇలాంటి కరెక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఆల్మోస్ట్ మనకు కరెక్షన్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటే, మనకు కరెక్షన్స్ చూడండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇలాంటి కరెక్షన్ జరుగుతాయి.
అబ్జర్వ్ చేయండి. అఫ్ కోర్స్ మార్కెట్ ఈజ్ ఇన్ బుల్లిష్, మార్కెట్ బుల్లిష్ సైడ్లో ఉంది. కానీ బుల్లిష్ సైడ్లో ఉన్నంత మాత్రాన మన మార్కెట్ అనేది ఎక్కడా కూడా తిరిగి చూడకుండా వెళ్తూ ఉండదు. ఒకనొక టైంలో అలసిపోతుంది, కొద్దిగా రిలాక్స్ అవుతుంది, అంటే కిందికి వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి రికవరీ పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ర్యాలీ జరిగింది, పైకి వెళ్తూ వెళ్తూ ఒక రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి అక్కడ నుంచి కొద్దిగా కిందికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మార్కెట్ అనేది మనకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. బట్ చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ వెళ్తూ ఉంది, ఈ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయకుండా, లేదు చాలామంది రెసిస్టెన్స్ కూడా ఐడెంటిఫై చేసినప్పుడు మార్కెట్ బుల్లిష్గానే ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్, ఇది వరకు మనకు బ్రేక్అవుట్ కాన్సెప్ట్ అయితే విన్నారు, బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్. ఓకే, దానికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటే కొద్దిగా ఆపోజిట్గా ఉంటుంది. అది కరెక్టే, నేను అది ఫాలో అవుతాను, ఇది ఫాలో అవుతాను. అంటే మార్కెట్ను మూడ్ బట్టి నేను చేంజ్ అవుతూ ఉంటాను. చాలామంది మన గ్రూప్ మెంబర్స్ అడుగుతూ ఉంటారు, సార్ మార్కెట్ బుల్లిష్లో ఉంది కానీ మీరు పిఈ తీసుకోమన్నారు, పిఈ సక్సెస్ అయింది, టార్గెట్ హిట్ అయింది. అలాగే మార్కెట్ బేరిష్లో ఉంది కానీ మీరు సిఈ తీసుకోమన్నారు, సిఈ తీసుకున్నాం, టార్గెట్ హిట్ అయ్యి. ఎక్కడ ఎందుకు తీసుకున్నాము అంటే నేను ఎక్కడైతే నాకు కరెక్షన్ జరిగే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే నేను ఎంట్రీ తీసుకుంటాను. అంటే ఇక్కడ చిన్న సీక్రెట్ ఏంటంటే దాన్ని అర్థం చేసుకోండి. చిన్న సీక్రెట్ ఏంటంటే ఎక్కడైతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చాలామంది ఏ విధంగా ఆలోచిస్తారంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగితే అంటే పైకి వెళ్ళి క్యాండిల్ క్లోజ్ అయితే ఈ అబోవ్ హై నేను ఎంట్రీ తీసుకుంటాను అని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నేనేం చేస్తానంటే ఈ రెసిస్టెన్స్ ఫెయిల్ అవుతే అక్కడ నుంచి పిఈ తీసుకోవడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ రీటైలర్స్ అండ్ నార్మల్ రీటైలర్స్ మీన్స్ 99% లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే 1% సక్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. క్లియర్, నేను చెప్పింది అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, బ్రేక్అవుట్స్ జరిగి పైకి వెళ్ళే దానికంటే ఎక్కువ సార్లు మనకు కరెక్షనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేక్అవుట్ జరిగేటకి ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, పొరపాటున ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి తెలియకుండా ఏమవుతుందంటే ఎక్కువ సార్లు వాళ్ళు కరెక్షనే ఫేస్ చేసి వాళ్ళు లాస్ అయ్యి మనీని పోగొట్టుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇలాంటి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర మనకు కరెక్షన్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఆ కరెక్షన్లో, ఎందుకంటే కరెక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఎంట్రీ తీసుకుని ఉంటారు కదా. నేను ఒకటి చెప్తాను చూడండి, క్లారిటీగా వినండి. ఎందుకు కరెక్షన్కి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే, ఇక్కడే ఎందుకు సక్సెస్ అవుతారు అనేది ఏంటంటే చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, వాళ్ళు ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళ ఎవరైనా సరే చూడండి, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ బై చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ప్రాఫిట్లో ఉన్న వాళ్ళైనా లాస్లో అయిన వాళ్ళైనా అందరూ ఏం చేయాలి, ఇక్కడ సెల్లే చేయాలి కదా. సో ఇక్కడ ఒక్కసారిగా అందరూ సెల్ చేయడంతో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మార్కెట్ అనేది బిట్ డ్రాగ్ అవుతుంది కిందికి కొంచెం ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశం అనేది చాలా రెట్లు ఎక్కువ, 90 to 99% ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కంటే ఇక్కడ నుంచి కరెక్షన్ జరిగి కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వై? బికాస్ చాలా దూరంలో కొన్న వాళ్ళైనా సరే, దగ్గరలో కొన్న వాళ్ళైనా సరే, చాలా దూరంలో కొన్న వాళ్ళు ప్రాఫిట్ని బుక్ చేస్తారు, దగ్గరలో కొన్న వాళ్ళు లాస్ భయంతో వాళ్ళ యొక్క లాస్తో బుక్ చేసేసుకుంటారు, సెల్ చేసేసుకుంటారు. అందరి యొక్క టార్గెట్స్ ఇక్కడే హిట్ అవుతాయి, అందరి యొక్క స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ అనేది డ్రాగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కంటే కరెక్షన్ జరిగే ఛాన్సెస్ అనేవి 99% ఎక్కువగా ఉంటాయి. అది మెయిన్ సీక్రెట్ పాయింట్. అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఓకే, సో కరెక్షన్ అనే వర్డ్ని మనం ఎలా చెప్పగలము అంటే, బుల్లిష్ మార్కెట్లో మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే మనకి ఎక్కడైతే కిందికి వెళ్తుందో దాన్ని కరెక్షన్ అంటాం. అలాగే బేరిష్ మార్కెట్లో మార్కెట్ కిందికి వెళ్తూ ఉంటే ఎక్కడైతే మనకు పైకి తీసుకుంటుందో దాన్ని మనం కరెక్షన్ అంటాం. క్లియర్, అర్థమవుతుంది కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి మరి, ఇలాంటి కరెక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం ట్రేడ్స్ని ఎలా తీసుకోవాలి, అది మెయిన్ థింగ్.
ఫస్ట్ పాయింట్ కరెక్షన్స్ అనేవి ఎప్పుడూ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ జరుగుతాయంటే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ జరుగుతాయి. మధ్యలో కూడా మనకు జరుగుతాయి, కానీ మనము దానికి ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆధారం ఉండదు కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయం. అక్కడ మనకు ఫాల్స్ కరెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడూ కూడా కరెక్షన్స్ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనకు అక్కర్ అవుతాయి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనకు కరెక్షన్ జరిగింది అంటే అదొక మనకు ఒక బలమైన సపోర్ట్ ఉంటుంది, అంటే బలమైన కన్ఫర్మేషన్ ఉంటుంది. మీన్స్ రెసిస్టెన్స్ దగ్గర కరెక్షన్ జరిగింది అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి కరెక్షన్ జరుగుతుంది. ఎందుకు అంటే మార్కెట్ వెళ్తూ ఉన్నది, ఎక్కడైతే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో మార్కెట్ అనేది అక్కడ స్లో అవుతుంది. స్లో అయితే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఎవరైతే పొజిషన్లో ఉంటారో అందరూ కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ను లాస్ను బుక్ చేసేసుకొని ఎగ్జిట్ అయిపోతారు భయం వేసి. ఆ ఎగ్జిట్ అవ్వడంతో అందరూ సెల్లర్స్ మీద పడడంతో ఆటోమేటిక్గా మనకు కరెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చేస్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వరకు మార్కెట్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. రాసుకోండి, నోట్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వరకు మార్కెట్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ కరెక్షన్ జరుగుతుందా లేదా అన్నది ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం, మీరందరూ టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు. దోజీ ప్యాటర్న్ అని, ఇన్వర్టెడ్ హ్యామర్స్ అని, తర్వాత ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్, తర్వాత హరామీ ప్యాటర్న్స్, ఇవన్నీ వినే ఉంటారు. ఇన్సైడ్ బార్స్ అన్నీ కూడా వినే ఉంటారు. అవన్నీ తీసేసేటివి ఏం కాదండి. ఇలాంటి టైంలో మనకు అవి ఒక కన్ఫర్మేషన్. అలాంటి ప్యాటర్న్స్ మీకు మధ్యలో కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నాకు ఇక్కడ చూడండి మధ్యలో నాకు ఇక్కడ దోజీ ఫామ్ అయింది, కానీ మీరు చెప్పినట్టు నాకు రివర్స్ జరగలేదు. ఎందుకు జరుగుతుందండి? దానికి సింపుల్ సమాధానం నేను చెప్తాను చూడండి. సివిల్స్ ఎవరైతే సక్సెస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు, కానీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. అలానే మనకు ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి చూడండి చెప్తాను. నేనేం చెప్పాను మీకు, మనకు కరెక్షన్ ఎక్కడైతే జరుగుతుందో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు కరెక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నా కదా. కరెక్షన్ జరుగుతుంది అంటే మనకు అలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, కానీ అలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయిన ప్రతిసారి కరెక్షన్ జరుగుతుందని రూల్ ఏం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, ఫస్ట్ థింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు వచ్చిందా లేదా అనేది మనం చూడాలి. ఓకే, వచ్చినప్పుడు ఇక్కడ కరెక్షన్ జరుగుతుందా లేదా, ఈ కరెక్షన్ ఎలా జరుగుతుంది అన్నది ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. అది దోజీ కావచ్చు, ఇన్వర్టర్ హ్యామర్స్ కావచ్చు, లేదంటే హరామీ ప్యాటర్న్స్ కావచ్చు, ఇన్సైడ్ బార్స్ లేదా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ కావచ్చు. అవన్నీ నేను మీకు చార్ట్లో చూపిస్తాను, ఇబ్బంది పడద్దండి. సో వాటిని బేస్ చేసుకొని మనకు కరెక్షన్ జరిగిందని మనం ఎంట్రీ తీసుకుంటాము. క్లియర్? నేను చెప్పింది అర్థమైంది కదా అండి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చార్ట్ చూపిస్తాను, డైరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీకు ఎక్స్పీరియన్స్తో వస్తుంది ఖచ్చితంగా. ఆల్రెడీ నేను కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా నేను చెప్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఏ విధంగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ థింగ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనము పీవర్డ్స్తో చూసుకోవచ్చు, అలాగే మాన్యువల్గా కూడా మనం డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెషన్ మనకి ఏదైతే జరిగిందో, అంటే ఎప్పుడు 16th రోజు ఏదైతే జరిగిందో దానికి ముందు రోజు వరకు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, ఇదిగోండి 16th మార్కెట్ ఇది కదా. ఓకే, 16th మార్కెట్ ఇది. నేను 1 hour టైం ఫ్రేమ్లో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడే అనుకున్నాం 12th వరకు మార్కెట్ జరగలేదు అనుకోండి. 12th నుంచి ఇంకా మార్కెట్ జరగలేదు, ఇక్కడ వరకు ఉంది. నేను దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేస్తానో ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ చెప్పాను కదా. ఎలా డ్రా చేయాలంటే, ఎక్కడైతే మనకు 2 ప్యారలల్ క్యాండిల్స్, అది రెడ్ గ్రీన్
ఓకే, 2 ప్యారలల్ క్యాండిల్స్ ఓపెన్ క్లోజ్ అయి ఉంటాయో, సో దట్ వన్ యాక్ట్స్ యాజ్ ఏ మీకు ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సో రెడ్ గ్రీన్ 2 ప్యారలల్ క్యాండిల్స్ మనకు. ఓకే, ఇదొక సపోర్ట్, ఇదిగోండి రెడ్ గ్రీన్ 2 ప్యారలల్ క్యాండిల్స్, దాని లాస్ట్ విక్ ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి రెడ్ గ్రీన్, ఓకే ఆల్మోస్ట్ రెండు సేమ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా రెడ్ గ్రీన్, అలాగే ఇక్కడ కూడా చూడండి రెడ్ గ్రీన్, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నేను అది డ్రా చేశాను ప్రీవియస్ కేసుని ఉపయోగించి. అది ఈ నెక్స్ట్ కేసులో మనకు అది ఏ విధంగా ఉపయోగపడిందో చూద్దాం. ఇంకా ఏడన్నా మిస్ అయ్యామా? ఇదిగోండి ఇక్కడ ఉంది కదా రెడ్ గ్రీన్ 2 ప్యారలల్ క్యాండిల్స్. ఓకే, సో నౌ ఇప్పుడు నేను 5 minutes టైం ఫ్రేమ్ కానీ మీ ఇష్టం, 5 minutes కానీ 10 minutes కానీ ఏదైనా పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్ స్టార్ట్ అయింది. అబ్జర్వ్ చేద్దాం, చూడండి బాగా అర్థం చేసుకోండి. ఇదంతా మీకు ఎక్స్పీరియన్స్తో అర్థం అవ్వాలి. ఎక్కడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడే రిజెక్షన్ జరగాలి. నౌ సో ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, పక్కన పెట్టేయండి. నౌ ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళింది. అబ్జర్వ్ చేస్తున్నారు, పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మనకు పైన ఒక రెసిస్టెన్స్ లైన్ అయితే మనకు ఉంది. ఓకే, సో చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తూ 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 ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ మనకు ఫామ్ అయింది, బ్రేక్అవుట్ జరిగింది. కానీ అక్కడ నుంచి మనకు ఫర్దర్గా నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్ళలేదు. ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ప్యారలల్గా అక్కడ నుంచి కిందికి వచ్చింది. చూడండి ప్యారలల్గా, అంటే ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్ ఫేస్ చేసింది. సో ఈ క్యాండిల్ మనం ఏ విధంగా చెప్పచ్చు, దీన్ని బేరిష్ హరామీ అంటాం. బేరిష్ హరామీ మీకు ఎవరిని తెలియకపోతే మన ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి టెక్నికల్ ప్యాటర్న్స్, అవి చూడండి. బేరిష్ హరామీ. సో ఈ ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర నాకు ఏం జరిగింది, బేరిష్ హరామీ ఫామ్ అయింది. చాలామంది ఏ విధంగా ఎదురు చూస్తారంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ జరిగింది, చూడండి ఈ క్యాండిల్ అబోవ్ హైలో ఎంట్రీ తీసుకుందామని ఎంట్రీ ప్లేస్ చేస్తుంటారు, అంటే కాల్ ఆప్షన్లో. కానీ నేనేం చేస్తాను చూడండి, వాళ్ళు కాల్ ఆప్షన్ని ఎంట్రీ ప్లేస్ చేస్తుంటే నేనేం చేస్తానంటే ఈ యొక్క ఏదైతే పెద్ద క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క బిలోలో పుట్ ఆప్షన్ నేను ప్లేస్ చేస్తాను. అంటే ఇక్కడ నుంచి నాకు ఏం జరిగింది, కరెక్షన్ జరిగింది. చూడండి కిందికి వచ్చింది. ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో చూడు, అబ్జర్వ్ చేస్తున్నారో సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ వరకు నాకు కిందికి వచ్చింది. కానీ ఇంకా సపోర్ట్కి నాకు రీచ్ అవ్వలేదు. అబ్జర్వ్ చేయండి, సపోర్ట్కి నాకు రీచ్ అవ్వలేదు. క్లియర్. సో ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ చాలా వరకు కన్సాలిడేషన్ జరిగింది, చాలా వరకు నాకు కన్సాలిడేషన్ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ యొక్క సపోర్ట్ని టచ్ చేసింది, కానీ రిజెక్షన్ జరిగింది. సపోర్ట్ని టచ్ చేసి మనకు రిజెక్షన్ జరిగింది. సో ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ క్యాండిల్ కానీ పక్కనున్న క్యాండిల్ కానీ మనకు ఒక హ్యామర్ లాగా మనకు కనిపిస్తుంది కదా. ఓకే, సో హ్యామర్స్ ఫామ్ అయితే మనకి ఏంటి, ఎక్కడి నుంచి రివర్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది కదా. సో నెక్స్ట్ వెంటనే నేను ఏం చేస్తాను, అందరూ ఇక్కడ నుంచి పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇంకా కిందికి పడుతుందని నేను మాత్రం ఈ క్యాండిల్ యొక్క అబోవ్ హై చూడండి, ఈ క్యాండిల్ యొక్క అబోవ్ హైలో నేను కాల్ ఆప్షన్ని పర్చేజ్ చేస్తాను, కాల్ ఆప్షన్ని బై చేస్తాను. సో ఇక్కడ అంతా జరిగిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన కాల్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ నాకు ఫర్దర్గా పైకి వెళ్తుంది. క్లియర్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు రాలేదు, రెసిస్టెన్స్ వరకు రాలేదు, అక్కడ నుంచి మళ్ళీ కిందికే వచ్చింది. కానీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది. చూడండి రెసిస్టెన్స్ని టచ్ చేయకపోయినా కూడా నియర్ టు రెసిస్టెన్స్ దగ్గర మనకు మళ్ళీ ఒక బేరిష్ హరామీ ఫామ్ అయింది. నియర్ టు రెసిస్టెన్స్ మరీ దూరంగా కాదు, నియర్గా రెసిస్టెన్స్ ఫామ్ అయితే ఏం చేయొచ్చు, నెక్స్ట్ పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఇది కదా పెద్ద క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క లోలో నేను ఎంట్రీ తీసుకుంటాను, అక్కడ నుంచి ఫర్దర్గా డౌన్. ఓకే, అలాగే మళ్ళీ నియర్ టు సపోర్ట్లో మళ్ళీ నాకు ఇక్కడ ఏం ఫామ్ అయింది చూడండి, రిజెక్షన్ ఫామ్ అయింది కదా, లాంగ్ విక్ వచ్చింది కదా. సో ఈ క్యాండిల్ అబోవ్ హైలో నేను ఎంట్రీ తీసుకుంటాను. దెన్ ఈ విధంగా నాకు ఇక్కడ నుంచి ఫార్ అవేలో ఉంది కాబట్టి నేను లీవ్ ఇట్, వదిలేస్తాను. ఇది కూడా ఫార్ సపోర్ట్కి దూరంగా ఉంది, వదిలేస్తాను. నెక్స్ట్ ఇక్కడికి రండి.
సో ఇక్కడ ఏముంది మీకు సపోర్ట్ దగ్గర మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్తో వెంటనే మనకి ఏం ఫామ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తాను, ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క బిలో లోలో నేను ఎంట్రీ తీసుకుంటాను. కానీ మనకి ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, లిమిట్ అక్కడ నుంచి మనకు పైకే వెళ్ళిపోయింది, లిమిట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్ మనకు ఈ క్యాండిల్ అబోవ్ని బ్రేక్ చేసిందా, లేదు, ఎంట్రీ దొరకలేదు. ఈ క్యాండిల్ అబోవ్ హైలో ఎంట్రీ దొరకలేదు. కానీ ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఏం ఫామ్ అయింది, ఇక్కడ చూడండి బేరిష్ హరామి ఫామ్ అయింది. 2 క్యాండిల్స్ సేమ్గా ఉన్నాయి కదా, బేరిష్ హరామి ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ ఒక బిలో లోలో ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి ఫర్దర్గా డౌన్. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకు పెద్ద క్యాండిల్ ఉంది, దాని లిమిట్, దాన్ని మనం ఏం చేయము, వదిలేయండి. ఓకే, నౌ సీ హియర్. ఇక్కడ క్యాండిల్ అనేది మనకు రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది. కానీ మనకి ఇక్కడ రిజెక్షన్ ఏ రిజెక్షన్ మనకు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మనకు ఫర్దర్గా పైకే వెళ్ళింది, లిమిట్. అలాగే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ మనకు రిజెక్షన్స్ క్యాండిల్ ప్యాటర్న్స్ మనకు కనిపించలేదు. అంటే డోజీ కానీ, బేరిష్ హరామిస్ కానీ, ఇన్వర్టర్స్ హ్యామర్స్ కానీ ఏం కనిపించట్లేదు, లిమిట్. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూడండి, ఈ క్యాండిల్ని బ్రేక్ చేసి మనకు బ్రేక్అవుట్ జరిగింది. కానీ నెక్స్ట్ మనకి ఏం జరిగింది, ఇక్కడ దీన్ని ఏమంటారు, బేరిష్ హరామి ఫామ్ అయింది. సో ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క బిలో లోలో ఎంట్రీ తీసుకుంటాం, కానీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అక్కడ నుంచి ఫర్దర్గా పైకే వెళ్ళింది. ఓకే, సో ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని మనం ముందే డ్రా చేసుకొని నెక్స్ట్ రోజుకి ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనకు రిజెక్షన్ జరిగిందా లేదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఒక సపోర్ట్ కదా, ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. కానీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఏం జరిగింది, మనకు రిజెక్షన్ జరిగింది. కాబట్టి ఈ యొక్క క్యాండిల్ అబోవ్ హై మనము ఎంట్రీ తీసుకుంటాం బై సైడ్. ఓకే, సో ఆ విధంగా మనము వెళ్తామన్నమాట. ఒకవేళ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇబ్బందిగా మీరు డ్రా చేయడానికి ఫీల్ అయినట్లయితే మీరు పీవోర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసి చూపిస్తాను. పీవోర్డ్స్ జస్ట్ స్టాండర్డ్ పీవోర్డ్స్ అండి. పీవోర్డ్స్ని యాడ్ చేసి నేను చూపిస్తాను మీకు మధ్యలో ఎక్కడి నుంచి అయినా సరే. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు పైనుంచి కిందికే వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈ పీవోట్ని బ్రేక్ డౌన్ జరిగింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ మనకి ఏం జరిగింది చూడండి, రిజెక్షన్ జరిగింది కదా. సో రిజెక్షన్ జరిగినప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క అబోవ్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ నుంచి మనకు ఫర్దర్గా పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. బట్ నెక్స్ట్ మనకు రిజెక్షన్ జరిగింది. సో ఇది మనకు బేరిష్ హరామి. సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బిలో లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అక్కడ నుంచి ఇంతవరకు లో వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ. సో నెక్స్ట్ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. కానీ నెక్స్ట్ మనకు ఒక రెడ్ క్యాండిల్ ప్యారలల్గా రావడంతో మనకి ఏం జరిగింది, ఇది ఒక బేరిష్ హరామి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఒక బిలో లోలో ఎంట్రీ తీసుకుంటాను. అందరూ బ్రేక్అవుట్ జరిగిందని చెప్పేసి దీని యొక్క అబోవ్ హై ఎంట్రీ తీసుకుంటారు. ఒకవేళ అది ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే, నాకు తెలిసి యాక్టివేట్ అవ్వలేదు, ఒకవేళ అయ్యి ఉంటే అది మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కానీ ఈ బిలో లోలో తీసుకోవడంతో ఇక్కడ నుంచి ఈ యొక్క లోని నేను ర్యాలీ చేసుకున్నాను. చూడండి, అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. ఈ బిలో లోలో ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ కూడా, సో ఇక్కడ మనకు రిజెక్షన్ జరిగింది. ఈ క్యాండిల్ యొక్క బిలో లోలో మనం ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఫర్దర్గా లో. చూడండి, ఇక్కడ మనకు రిజెక్షన్ జరిగింది కదా. గ్రీన్ క్యాండిల్ బిలో లోలో ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఫర్దర్గా డౌన్ అయ్యింది.
ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ మనకు ఒక దోజీ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఒక బిలో లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ నుంచి ఇంతవరకు లో. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ రిజెక్షన్ జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ బిలో లోలో ఎంట్రీ తీసుకుంటాం, అక్కడ నుంచి ఇంతవరకు లో వచ్చింది. మనకు కొంచెం జరిగినా సరే మనకు ఆప్షన్ ప్రీమియంలో చాలా వేరియన్స్ కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు గ్రీన్ పైకి వెళ్తుంది, ఇక్కడ మనకు రిజెక్షన్ జరిగింది. సో ఈ క్యాండిల్ ఒక బిలో లోలో ఎంట్రీ తీసుకుంటాము, దెన్ అక్కడ నుంచి ఫుల్ ర్యాలీ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ర్యాలీ ఫర్దర్గా జరిగే దానికంటే మనకు రిజెక్షన్ అనేది ఖచ్చితంగా ఎక్కువ సార్లు జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి చూడు, ఇదంతా బేరిష్ ర్యాలీ. కానీ చూడండి, ఇది బేరిష్ కరెక్షన్, బేరిష్ కరెక్షన్, బేరిష్ కరెక్షన్, బేరిష్ కరెక్షన్. అర్థమవుతుంది కదా, ర్యాలీ కరెక్షన్. ఓకే, సో ఇక్కడ మీ పీవోట్ ఏదైతే కనిపిస్తుంది ఇది ఒక సపోర్టు. ఇక్కడ నాకు రిజెక్షన్ జరిగింది. ఈ రెడ్ అబో హై నేను ఎంట్రీ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే దీని హై ఎంత 892, ఎంతవరకు వెళ్ళింది 920, అంటే దాదాపు మనకు 30 పాయింట్స్ మనకి పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోర్ట్ రిజెక్షన్ జరిగింది. ఈ రెడ్ అబో హై మనం ఎంట్రీ తీసుకుంటాము, అక్కడ నుంచి మనకు పైకి ర్యాలీ జరిగింది. క్లియర్, ఇక్కడ కూడా అంతే. చూడండి, రెసిస్టెన్స్ రిజెక్షన్ జరిగింది. ఈ క్యాండిల్ బిలో లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం, అక్కడ నుంచి ఇది లో. అబ్జర్వ్ హియర్, ఇక్కడ కూడా సారీ అక్కడ కాదు, ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ క్యాండిల్. నెక్స్ట్ మనకు రిజెక్షన్ క్యాండిల్ జరిగింది, రెడ్ క్యాండిల్. ఈ గ్రీన్ బిలో లోలో ఎంట్రీ తీసుకుంటాం, కానీ మనకి యాక్టివేట్ అవ్వలేదు, అది అక్కడ నుంచే పైకి వెళ్ళింది, నో ఇష్యూ. సి హియర్, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ మనకి రిజెక్షన్ జరిగింది. ఈ గ్రీన్ బిలోలో మనము గ్రీన్ కాదు, ఇక్కడ మళ్ళీ మనకు ఫామ్ అయింది కదా, ఈ రెడ్ బిలోలో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా డౌన్. ఓకే, సో ఈ విధంగా మనము రిజెక్షన్ జరిగినప్పుడు తీసుకుంటాం అనమాట. కాబట్టి మనకు ఎక్కువ ఛాన్సెస్, విన్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కువగా ఉంటాయి. సో ఇదే నేను ఎక్కువగా యూస్ చేస్తాను మన డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. సో ఇంకొక వీడియో సెషన్లో నేను ఇంకా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే రియల్ ట్రేడ్స్ తీసుకొని కూడా నేను మీకు ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతవరకు మీకు ఏది అర్థమైందో అదే అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు రిజెక్షన్ జరిగింది. సో ఈ రెడ్ క్యాండిల్ బిలో లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇంతవరకు మనకు డౌన్ అయిందనమాట. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ సండే. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మన డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం మెంబర్షిప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అయితే ఉంటాయి. వాటిని యూస్ చేసి మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లైఫ్ టైం సపోర్ట్, లైఫ్ టైం యాక్సెస్ అండ్ లైఫ్ టైం అసిస్టెన్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.